విశాఖపట్నం బీచ్ ఒడ్డున బీచ్ షాప్ పేరుతో మద్యం అమ్మకాలు జరపాలన్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. బీచ్ లో మద్యం అమ్మకాల వల్ల మహిళల భద్రత గాల్లో కలుస్తుందని, అసలు ప్రభుత్వం మహిళల రక్షణ గురించి ఆలోచిస్తుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖ బీచ్ల్లో గోవా కల్చర్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో విశాఖలో ఐద్వా ఆధ్వర్యంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే బీచ్ల్లో మద్యం అమ్మకాలకు సంబంధించి గోవా కల్చర్ తీసుకురావడం అనేది ఇప్పటికే క్రైమ్ రేట్ పెరుగుతుంది. క్రైమ్ రేట్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఈ మద్యాన్ని బీచ్ల్లో కనుక ఇంట్రడ్యూస్ చేస్తే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి, క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఒక బీచ్కి సంబంధించి మద్యం మాఫియాకి అప్పగించడమే బీచ్లన్నింటినీ కూడా నాశనం చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ నాశనం చేయడం, ముఖ్యంగా చూస్తే మహిళలకు సంబంధించినటువంటి భద్రతను నాశనం చేయడం కోసమే ప్రస్తుతం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఆందోళన అయితే చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. అసలు ముఖ్యంగా చూస్తే ఏంటి అసలు దీనికి సంబంధించి సహజంగా ప్రభుత్వాలు కూడా డెవలప్మెంట్ యాక్సెస్లో వెళ్తూ ఉంటాయి, కానీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏం చెప్పదలిచారు? నిజమే, ప్రభుత్వాలు అభివృద్ధి అంటే ఈరోజు ఒక ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించడం కానీ, మహిళలకి స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రజానీకాన్ని కల్పించడం, కనీస వసతులు కల్పించడం, ఇవన్నీ కూడా అభివృద్ధి. కానీ మన చంద్రబాబు నాయుడు ఎప్పుడు అభివృద్ధికి వ్యతిరేకమే. ఎందుకంటే మద్యం ఈరోజు ఏరులే పారించి దాని ద్వారా ఆదాయం తెచ్చుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపైన అనేక హింసాత్మక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మద్యానికి అలవాటు పడి, మత్తు పదార్థాలకు అలవాటు పడి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఈరోజు పసిపిల్లల పైన ఆగడాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఏం కనిపించట్లేదు, అప్పుల పాలవుతూనే కనిపించట్లేదు. అందుకనే బీచ్ షాకులను ముందుకొస్తున్నారు. ఖచ్చితంగా ఈ బీచ్ షాకులు మేము అడ్డుకుంటాం. మద్యం ఆదాయ వనరు కాదు అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ విధానం సంపద సృష్టిస్తాను, అభివృద్ధి చేస్తాను, సంక్షేమం చూస్తాను. ఇది అభివృద్ధి. ఆడవాళ్ళు ఇప్పుడు అక్కడ బీచ్లో బార్లు పెడతారు, తాగుతారు, గంజాయి కొడతారు, తర్వాత డ్రగ్స్ వాడతారు, హత్యలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, చిన్నపిల్లల మీద దాడులు జరుగుతాయి. ఇది అభివృద్ధి. మగవాళ్ళకి యువతకి డ్రగ్స్ మందు అమ్మి సంపద సృష్టిస్తారా? తర్వాత ఏమో ఆ డబ్బులు తీసుకొచ్చి మాకు పెన్షన్ ఇచ్చి మాకు సంక్షేమం అంటారా? ఇది ఎక్కడ చెప్పారండి? ఎవరు చెప్పారు మీకు ఇది? విశాఖపట్నం బీచ్ మాకు ఆడవాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, లేదు ఇంట్లో చాలా చిరాగ్గా ఉంటే ఏ ఖర్చు లేకుండా అలా పిల్లల్ని తీసుకొని వెళ్ళి కూర్చొని వస్తాం. రేపొద్దున ఆ బీచ్ కూడా, ఆ సుఖం కూడా, ఆ కొద్దిపాటి ఆనందం కూడా మాకు ఉంచరా? ఏంటండి మీరు చేస్తుంది? ఎలక్షన్స్ అప్పుడు ఏమన్నారు? అక్క చెల్లెమ్మలు. ఎలక్షన్స్ అయిపోయాక బార్ యజమానులు, డ్రగ్ మాఫియా వాళ్ళు, కంపెనీ యజమానులు మీకు కనబడుతున్నారు. ఇది కరెక్టేనా? బీచ్కి సంబంధించి ఎక్కడ మద్యం షాపులు అయితే కనిపించవు. బీచ్కి మొత్తం బార్ అండ్ రెస్టారెంట్లే ఉంటాయి. ఇప్పుడు బీచ్ పరిసరాల్లో ఇసుక తిన్నెల్లో కూడా గోవా కల్చర్ లాగా మద్యం అమ్మకాలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రస్తుతం ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.